హలో పీపుల్, ఎలా ఉన్నారు? ఇవాళ సింపుల్ అండ్ ఈజీ అండ్ క్రిస్పీ పప్పు చెక్కలు ఎలా చేసుకుందామో చూసేద్దామా? మరి వచ్చేయండి. బియ్యం పిండి తీసుకున్నా, నేను అయితే 1/2 కేజీ తీసుకున్నా. ఒక 10 మిర్చి, చిన్న అల్లం ముక్క తీసుకున్నా, అండ్ సాల్ట్, జీరా అండ్ బటర్ ఇవన్నీ తీసి రెడీగా పెట్టుకున్నా. ఒక బౌల్లో 1/2 కేజీ బియ్యం పిండి వేసుకొని మిర్చి అండ్ అల్లం గ్రైండ్ చేసి వేసుకున్న పేస్ట్ లాగా. తర్వాత పచ్చిశనగపప్పు, అది నేను 2 అవర్స్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్నా. పచ్చిశనగపప్పు, సాల్ట్ అండ్ బటర్ మెల్ట్ చేసి వేయకంటే ఇలా ముద్దలా వేసి పిండికి బాగా పట్టేలాగా కలపాలి. చాలా బాగా మిక్స్ చేయాలి. ఈ మిక్సింగ్లోనే మన చెక్కల టేస్ట్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. బాగా మిక్స్ అయ్యేలా కలిపి చూడండి, పిండి ఇలా పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకునేలా కలపాలి మనం పిండి. ఇలా పట్టుకునేలా కలిపిన తర్వాత హాట్ వాటర్ వేసి మనము చపాతీ డౌలా రెడీ చేసుకోవాలి. దాన్ని హాట్ వాటర్ మాత్రమే వేయాలండి మనకి బాగా రావాలి అంటే. హాట్ వాటర్ వేసి చపాతీ పిండిలా రెడీ చేసుకొని చూడండి, ఇలా ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఒక వెట్ క్లాత్, ఒక మంచి హ్యాండ్ కర్చీఫ్ లాంటిది కొంచెం తడుపుకొని దాని మీద పెట్టుకోవాలి. ఎందుకంటే బియ్యం పిండి డ్రై అయిపోతుంది కాబట్టి. తర్వాత తీసి చిన్న చిన్న ఉండలు చేసుకొని ఒక చిన్న రౌండ్ గ్లాస్ అయినా స్టీల్ డబ్బా అయినా, నేనైతే ఒక స్టీల్ డబ్బాతో ఇలా ఉండలు చెక్కల్లా అత్తుకున్నా. అలా అదిమి పక్కన పెట్టుకున్నా. తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా మరిగేటప్పుడు ఈ చెక్కలు జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలి, లేకపోతే బియ్యం పిండి కదా విరిగిపోతాయి. చూడండి, క్రిస్పీ అండ్ యమ్మీ చెక్కలు రెడీ అయిపోయాయి. ఈ చెక్కలు మనకి 15 to 20 డేస్ వరకు స్టోర్ ఉంటాయి. మీరు ట్రై చేయండి.